వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. నేడు ప్రతి ఇంటిలోనూ శివనామ స్మరణంతో మారిమోగిపోతుంది. మహాశివరాత్రి పండుగకు ముందే 2 గ్రహాల సంచారం ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించి ఫిబ్రవరి 15న శుక్రుడు మీనరాశిలోకి వెళ్ళిపోయారు. మహాశివరాత్రికి ముందు ప్రధాన గ్రహాల రాశి మార్పు చాలా ముఖ్యమైనదిగా చెబుతున్నారు. ఈ గ్రహాల సంచారం 5 రాశుల వారికి సంపద కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఏ రాశుల వారికి సంపద పెరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి రాశి మిథున రాశి. మహాశివరాత్రి రోజు నుంచి ఈ రాశి వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. ముఖ్యంగా ఆర్థిక రంగంలో మంచి లాభాలను గడిస్తారు. అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. సంఘంలో గౌరవం, ధైర్యం పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అందుబాటులోకి ధనం రావడం వల్ల అప్పుల బాధ నుంచి బయటపడతారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది ఎంతో ముఖ్యమైన సమయంగా మారుతుంది. ఈ సమయంలో చేసిన పనులన్నీ సానుకూల ఫలితాలను ఇస్తాయి. రెండవ రాశి కనుక చూసుకున్నట్టయితే సింహరాశి. వీరికి కూడా ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ప్రణాళికలు, వ్యూహాలు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి. ఇక ఉద్యోగం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందవచ్చు. విద్యారంగంలో కూడా చాలా బాగుంటుంది. పరీక్షలు రాసిన ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసిన వారు శుభవార్త వింటారు. శుక్రుడు సంచారం వీరికి బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితంలో ఆనందం వెలువరిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మూడవ రాశి కనుక చూసుకున్నట్టయితే కన్య రాశి. ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. అధిక ధనలాభాన్ని పొందుతారు. మీ ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. వైవాహిక జీవితంలోనూ మాధుర్యం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితులు వీరికి సహకరిస్తాయి. అదేవిధంగా పరమేశ్వరుని పూజించడం వల్ల ఆ పరమాత్ములైన తల్లిదండ్రులు అనుగ్రహం లభిస్తుంది. దీనివల్లే ధనం కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహం ఉండటం వల్ల, ఆర్థికంగా కలిసి రావడం వల్ల గతం నుంచి వెంటాడుతున్న సమస్యలన్నింటినీ పరిష్కరింపచేసుకుంటారు. అదేవిధంగా 4వ రాశి కనుక చూసుకున్నట్టయితే ధనుస్సు రాశి. వీరికి కూడా మహాశివరాత్రి రోజు నుంచి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. డబ్బు లావాదేవీలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అప్పుల్లో కూరుకుపోయిన వారు కూడా ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగం పరంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా 5వ రాశి గనక చూసుకున్నట్టయితే కుంభరాశి. వీరి అదృష్టాన్ని ఈ రాశి గమనం మార్చేసింది. మీకు ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. డబ్బు ఆదా చేస్తారు. ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది. మీరు కోరుకున్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.